వెల్కమ్ టు నిఘా న్యూస్ బులెటిన్ మొదటిగా హెడ్లైన్స్ చూద్దాం. అవినీతి నిరోధక చర్యలపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు. వరదలతో ప్రజలు అల్లాడుతున్నారన్న చంద్రబాబు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ. పట్టణాభివృద్ధి నిధులు విడుదల చేయాలి. ఉడాన్ పథకంలో వరంగల్ లో చేర్చాలన్న కేటీఆర్. కుప్పకూలిన 5 అంతస్తుల భవనం, 2 మృతి, 17 మంది గాయాలు. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వరుసగా 2 రోజులు 2000కు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2579 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 295 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,08,670 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాక వైరస్ ప్రభావంతో ఇవాళ 9 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 770కి చేరింది. ఇవాళ 1772 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లగా మొత్తం 84,163 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 23,737 మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఐసోలేషన్ కేంద్రాల్లో 17,226 మంది ఉన్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు వీలుగా బిల్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతుంటే అవినీతి కేసుల విషయంలో సీరియస్ గా లేమనే సంకేతాలు వెళ్లాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదని, కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు 14,1400 కాల్ సెంటర్ కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఎంఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలపై సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.
వరదలతో ప్రజలు అల్లాడుతున్నారని టీడీపీ నేత చంద్రబాబు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తప్పుపట్టారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని, వరద సాయం కింద ఒక్కో కుటుంబానికి 10,000 ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గత ఏడాది హామీ ఇచ్చిన 5,000 ఇవ్వాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. పేదలకు సాయం చేయాల్సిన సమయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. డాక్టర్లకు కులాలను అంటగడుతున్నారని విమర్శించారు. సంక్షోభంలో రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వం కొరవడిందని చంద్రబాబు అన్నారు. మీకు కరోనాను కూడా కులం గుర్తొస్తా ఉంది. నుంచి మాకు పీపీలు ఇవ్వండి, మా ప్రాణాలు కూడా మేము కాపాడుకోవాలంటే అవి కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంక్షోభాలు సృష్టించడం కాదు, సంక్షోభంలో రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ రాష్ట్రంలో కొరవడి ఉంది. ఈరోజు వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు మానవతా దృక్పథం ఎంతవరకు ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏ విధంగా ఈరోజు వరదలు వచ్చిన తర్వాత మనకు చెప్పి రావు. వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎంత డ్యామేజ్ జరిగితే ఎంత తొందరగా మళ్ళీ మామూలు వ్యక్తులుగా వాళ్ళు చేయగలుగుతామో వాళ్లకు తాత్కాలిక చర్యలు గాని పునరావాస కార్యక్రమాలు గాని చేసి మళ్ళీ వాళ్ళని ఆదుకొని మనుషులుగా నిలబెట్టవలసిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు కరోనా వచ్చింది. కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు జాగ్రత్తగా ఉన్నాయి. ప్రజల్ని ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేశారు. తగిన విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నారు. నేను కూడా 3-4 టెలికాన్ఫరెన్స్ తీసుకొని జూమ్ లో అందరితో మాట్లాడాం. వాళ్ళు అనేక సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా సమర్థవంతంగా మనం పనిచేయాలి, ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతులు చేయాలి, కరోనా వైరస్ లో ఎవరైతే పనిచేస్తున్నారో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లయితే ప్రొటెక్ట్ చేయాలి, హాస్పిటల్లో ఉండే బెడ్ స్ట్రెంగ్త్ గాని మనకుండే వెంటిలేటర్స్ గాని సమర్థవంతంగా రేషనలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వీళ్ళకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, చాలా మందికి ఉపాధి పోయింది, వాళ్ళని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించకుండా ఎంత సమయమైన మీ దృష్టి అంతా విధ్వంసం పైన ఉంది. నేను అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికి అమరావతి పైన 5 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. ఇది 6వ ప్రెస్ కాన్ఫరెన్స్. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి తెలంగాణకు రావాల్సిన 2,53,7.81 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి పరిశ్రమ శాఖ మంత్రి కె తారక రామారావు కోరారు. ఉడాన్ పథకంలో వరంగల్ ను కూడా చేర్చి ఆ నగరానికి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని ఢిల్లీలో సోమవారం మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పట్టణాభివృద్ధి శాఖ నిధులు కోట్లను విడుదల చేయాలని కోరారు. హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలోని పురపాలక శాఖకు సంబంధించిన పలు అంశాల విషయంలో చాలా లోతుగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా వారి డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరినీ కూడా గౌరవ మంత్రి గారు వెనువెంటనే ఆదేశించి పిలిచి అన్ని రకాల సూచనలు కూడా ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ మంత్రి గారికి రాష్ట్రంలో పట్టణాలు ముఖ్యంగా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఏ రకంగా సాధిస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో పౌర సేవలను పెంచే దిశగా పౌరుడు కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏ తీరులో అమలు చేస్తూ ఉన్నాం, దాంతోపాటు కొత్త పురపాలక చట్టాన్ని కూడా ఏ రకంగా తీసుకొని వచ్చినాము, ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారికి వివరించి చెప్పినప్పుడు అక్టోబర్ మాసంలో మళ్ళీ ఒకసారి రండి, మొత్తం నివేదిక తీసుకొని రండి, మీరు చేస్తున్న కార్యక్రమాలను తప్పకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా పంపి వారు కూడా అమలు చేయాలని చెప్పి నేను చెప్తాను, ఆ నివేదికను నాకు సమర్పించండి అని చెప్పి మంత్రి గారు కోరారు. ఈరోజు గౌరవ మంత్రి గారికి వివిధ శాఖలు అంటే ఆయన డిపార్ట్మెంట్లో ఉండే వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వివరించి చెప్పి, మనకు ఉదాహరణకి స్వచ్ఛ భారత్ మిషన్లో దాదాపుగా ఒక బ్యాలెన్స్ ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి 217 కోట్లు ఏవైతే రావాల్సి ఉందో ఆ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి మంత్రి గారిని కోరాను. 15వ ఆర్థిక కమిషన్ యొక్క గ్రాంట్ ఏదైతే ఉందో తెలంగాణలోని అన్ని
అమరావతిలో జరుగుతున్నది అసలు ఉద్యమమే కాదు, అక్కడ ప్రజా ఉద్యమమే లేదు, అదో రియల్ ఎస్టేట్ ఉద్యమం, కెమెరా ఉద్యమం. అక్కడ జరిగేది భూస్వామ్య పెట్టుబడిదారి ధనవంతుల ఉద్యమం అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మనుషుల కెమెరాల కోసం చేసే అల్లరిని ఉద్యమం అంటే ఉద్యమం అన్న పేరుకే అది అవమానం అన్నారు. బాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారన్నారు అంబటి. 35 మంది రైతులు, రైతు కూలీలు లేదా మహిళలు గాని ప్రాణాలు అర్పించారని, ఇది చాలా పెద్ద ఉద్యమమని, ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, ఇది అప్రజాస్వామికమని చంద్రబాబు నాయుడు గారు జూమ్లో పదే పదే సెలవిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఉద్యమం, ఏంటి దీని లక్ష్యం, ఏంటి దీనిలో ఎంతమంది పాల్గొంటున్నారు, ఈ 250 రోజుల నుంచి ఏ స్థాయిలో ఈ ఉద్యమం జరుగుతుంది అనేది అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి మాకు కానీ ప్రజలకు కానీ చాలా బాగా తెలుసు. అసలు అక్కడ ఉద్యమమే లేదు. ఏదో 2 కెమెరాలు, 2 పత్రికలు, 2 ఛానల్స్, 10 మంది ఉద్యమకారులను చెప్పబడేటటువంటి ధనవంతులు కలిసి మీడియాలో ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని, అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నామనేటువంటి ఒక భ్రమ రాష్ట్ర వ్యాప్తంగా కల్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప అక్కడ ఉద్యమమే లేదు. లేని ఉద్యమాన్ని ప్రజలకు కలిగించే విషయం కాదు ఇది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కోర్టులో కేసు వేస్తారు, అది ఇవ్వటానికి వీల్లేదని. ఆ పిటిషన్లో ఏం రాశారంటే, ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇక్కడ డెమోగ్రాఫిక్ చేంజ్ వస్తుంది, అంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, అంటే మేము ఒక సమాజం ఉంది, ఆ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాళ్ళు రాసిన ధైర్యాన్ని మరి కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను రాంబాబు గారు మాటలు కంటిన్యూషన్గా చెప్తా ఉన్నాను. ఇల్లు స్థలాలు కావాలి, పేదలకు భూములు పంచాలి, పేదల వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాటిని చూసి ఆనందించిన వాళ్ళం, వాళ్ళని వెనకేసుకొచ్చిన వాళ్ళం పేదవాళ్ళం మేమైతే, ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి వీల్లేదు, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు వెళ్ళారంటే అది నిజంగా అది ఎస్సీ ఎస్టీ కేసు కింద బుక్ చేయాలి. వాళ్ళు దెబ్బతింటుంది, డెమోగ్రాఫిక్ చేంజ్ వస్తుంది అని అన్నందుకు, ఆ మాట అన్నందుకు కోర్టు సువమోటిగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సింది పోనిచ్చి కమ్యూనిస్టులు కొందరు చాలా శోచనీయం దాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఇళ్ల స్థలాలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ కు అవసరమని సిఎల్పి నేత బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సోనియా కాంగ్రెస్ ను ఏకతాటిపై నడిపి అధికారంలోకి తీసుకొచ్చారని, ప్రధాని మంత్రి పదవులకు దూరంగా ఉండి రాహుల్, సోనియా సేవ చేశారని తెలిపారు. సోనియా రాహుల్ నాయకత్వానికి మద్దతుగా ఉంటామని బట్టి చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు సోనియా రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అంతర్గతంగా సూచనలు చేయకుండా బహిరంగ లేఖలు రాయడం సరికాదని, అవకాశం ఉన్నా కూడా సోనియా రాహుల్ పదవులు తీసుకోలేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి లేఖలు రాయటం, ఆ లేఖల ద్వారా కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, ఇన్సెక్యూర్డ్ గా ఉందనేటువంటి భావాన్ని స్ప్రెడ్ చేసి పార్టీని బలహీనపరచాలనేటువంటి ఆలోచన చేయటం సరైనది కాదని సిఎల్పి చాలా స్పష్టంగా నమ్ముతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలియజెప్తూ, ఇటువంటి పరిస్థితులలో అంతర్గతంగా విభేదాలు పొడుచూపుతున్నట్టు ఒక అభిప్రాయం కలిగించాలనేటువంటి ఒక భావనతోని ఏదైతే ఇంతరు సీనియర్ నాయకులుగా భావిస్తున్నటువంటి వారు, వాళ్ళు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా వివిధ హోదాల్లో పదవులు అనుభవించి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు సూచనలు చేసేటటువంటి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా వారి వల్ల బహిర్గతంగా లేఖ రాయడం అనేది ఇది యావత్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి
చాలా అవసరం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర చేస్తున్నటువంటి ఈ సమయంలో అందరూ ఏకతాటి మీద నిలబడి చాలా బలంగా సోనియా గాంధీ గారి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం అంతులేని అవినీతికి తెరలేపిందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇళ్ల స్థలాల కొనుగోలులో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం అంతులేని అవినీతికి తెరలేపిందన్నారు. పేరేమో పేదలది, లబ్ధి పొందేదేమో వైసీపీ నేతలు. ఇళ్ల పట్టాలు పంపిణీ వ్యవహారం సాగుతుందన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోలులో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన చెప్పారు. ఆడలేక మధ్యలో ఓడనన్నట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం చేతగాని అసమర్థులు తమపై నిందలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమాన్ని తీసుకున్నారు. పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ ఈ ఇళ్ల స్థలాల కొనుగోలులో జరిగింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ప్రభుత్వం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పేర్లు ఇస్తే ఇళ్ల స్థలాలని చెప్పి భూములు కొన్నారో సుమారు 14,000 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించారో ఈ సేకరించినటువంటి భూమి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ బినామీ పేర్లతో ఎక్కడైతే స్థలం కొంటున్నామో ఆ స్థలాన్ని ముందుగానే గుర్తించి నిజమైన స్థల ఓనర్లకి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు చేతిలో పెట్టి అదే భూమిని 70 లక్షలకి, 90 లక్షలకి, 80 లక్షలకి నియోజకవర్గాన్ని బట్టి, ఊరును బట్టి, జిల్లాని బట్టి అడ్డగోలుగా అవినీతి చేశారు. ఇళ్ల స్థలాలు అనేది పేదవాళ్ళకి చెప్పిందేమో పేదవాళ్ళ పేరు, లబ్ధి పొందిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా గత 6 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదే పదే ఇదిగో రేపిస్తాం, ఎల్లుండిస్తాం, మాపిస్తాం అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ వైఎస్ఆర్ జయంతి అన్నారు, తర్వాత ఇంకో తేదీ అన్నారు. ఏ ఊర్లో భూములు ఆ భూమిని కొట్టేయడానికో దోచేయడానికో. చుండూరులో 43 రోజులుగా చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులు అతి చిన్న సమస్యలను ప్రభుత్వం తీర్చలేకపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఒక్కో చేనేత కార్మికుల కుటుంబానికి 25,000 ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఇవ్వాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్లను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వాళ్ళకి చేతిలో పని లేక వాళ్ళు ఈరోజు వాళ్ళ పుట్టి కూడా లేక ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోక బియ్యంతో ఆకలితో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ చేనేత కార్మికుల సమస్యల మీద స్పందించి వాళ్ళు ఆల్రెడీ నేటిన వస్త్రాలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి చేనేత కుటుంబానికి కూడా ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరికొంతకాలం కొనసాగనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సోనియా ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన మరో మార్గం లేకపోయింది. ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో కొత్త నాయకత్వంపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని సీనియర్లు కోరారని వెల్లడించారు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం 7 గంటల పాటు జరిగిందని తెలిపారు. 23 మంది సీనియర్లు రాసిన లేఖపై సిడబ్ల్యూసీ చర్చించిందని, సంస్థాగత మార్పుపై నిర్ణయం తీసుకునేందుకు సోనియాకు సిడబ్ల్యూసీ పూర్తి అధికారం ఇచ్చిందని
ఇచ్చారు. సిడబ్ల్యూసీ నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ రాహుల్ నాయకత్వాన్ని కోరుతున్నారని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ కాంగ్రెస్ అనేది పెద్ద కుటుంబం అని, భేదాభిప్రాయాలు సహజమని అన్నారు. లేఖ రాసిన నేతలపై ఎలాంటి కోపం లేదని సోనియా చెప్పారని వెల్లడించారు. CWC unanimously adopted a statement which I am going to read out. The Congress Working Committee takes notes of the letter of the Congress President Srimati Sonia Gandhi addressed to General Secretary Organization, as also a letter written earlier by certain Congress leaders to the Congress President. The CWC has extensively deliberated on the letters and after detailed discussion places on record the following. First, the last 6 months have seen the nation in the throes of multiple crises. We have been beset by the corona pandemic that continue to claim thousands of lives, to downward spiraling economy, through massive job losses and growing poverty, and for brazen aggression into and occupation of Indian territory by the Chinese. Second, her leadership has ranked Indian democracy, pluralism and diversity by the Modi government. కేంద్రం చేపడుతున్న పథకాలను ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రాష్ట్రంలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ త్వరలోనే విస్తృత కార్యక్రమాలు చేపడుతుందని, తాము ప్రజల వద్దకు వెళ్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రజలు నేడు ఇలాంటి రాజకీయాలనే కోరుకుంటున్నారని తెలిపారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఏ విధంగా పతనం చెందుతుందో అంతకు రెట్టింపు వేగంతో తెలంగాణలో కనుమరుగయ్యే ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎగబడుతుందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న దుర్లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుణికి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. ఏపీలో అధికారంలోకి లేని పార్టీ అని, కుటుంబ రాజకీయాలతో ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న పార్టీ అని వ్యాఖ్యానించారు. మళ్ళా అధికారంలోకి వస్తారన్నటువంటి ఏమాత్రం అవకాశం కానీ కాన్ఫిడెన్స్ కానీ లేకపోవటం, సరైన నాయకత్వం లేకపోవటం, అలాగే ఎలాగైతే సోనియా గాంధీ మరి ఆవిడ కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకి మరి డైరెక్ట్ రాజకీయాలకి దూరంగా కనిపిస్తున్నారో, చురుగ్గా కనిపించడం లేదు. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిలో రాజకీయంలో కూడా కనిపిస్తోంది. సో కాబట్టి వర్చువల్ పాలిటిక్స్కే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని, ఫ్యూచర్లో వైసీపీ అయినా సరే కుటుంబ పార్టీ, వ్యక్తుల ఆధారమైనటువంటి పార్టీ కనుక వారికి కూడా ఇబ్బందులు తప్పవని, ఈ రోజుల్లో ప్రజలు మెరిట్ బేస్డ్ పాలిటిక్స్నే కోరుకుంటున్నారని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు రాజకీయాల్లో రావాలని అనుకుంటున్నారు తప్పితే ఫలానా కుటుంబానికి చెందిన వ్యక్తులు కనుక వీరికి అధికారం ఇవ్వాలి అని ప్రజలు అనుకోవటం లేదని, సో ఈ కారణాల వలన కాంగ్రెస్ పార్టీలో జరిగే పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడే అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, పూర్తిగా కనుమరుగైపోయింది. కానీ ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా అధోగతి పాలవుతుంది అనటానికి నేషనల్లీ కాంగ్రెస్ పార్టీలో జరిగే డెవలప్మెంట్స్ చాలు. కానీ కాంగ్రెస్ తరహా రాజకీయాలు చేసేటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా ఇవే పరిణామాలు ఎదురుకాబోతున్నాయని, కాంగ్రెస్లో జరిగిన ఈ కొద్ది నెలల తరువాత ఇవే పరిణామాలు మరి అధికారంలో లేని ప్రజాదరణ కోల్పోయిన ప్రాంతీయ పార్టీలకు కూడా తప్పవని ఈరోజు మనకి దేశంలో ఉన్న రాజకీయ. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా తహసీల్ పరిధిలోని కాజల్పురాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలడంతో 2 మృతి చెందగా 17 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 200 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు మంత్రి
అతిథి ఎస్ తత్కారి వెల్లడించారు. హుటాహుటిన 3 ఎన్డీఆర్ఎఫ్ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 60 మందికి పైగా రక్షించారు. సహాయక చర్యలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ను ఆదేశించారు. समोरच्या घरात आम्ही आतमध्ये सगळे त्यांना नको घेऊ बिल्डिंग घे तू अरे लाइट चालू है. ఉత్తరాంధ్రలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాగల 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దీనికి అనుబంధంగా అక్కడే ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వివరించింది. మరోవైపు రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా మీదుగా మధ్య తమిళనాడు వరకు కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వివరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అవినీతి నిరోధక చర్యలపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు. వరదలతో ప్రజలు అల్లాడుతున్నారన్న చంద్రబాబు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ. పట్టణాభివృద్ధి నిధులు విడుదల చేయాలి. ఉడాన్ పథకంలో వరంగల్ను చేర్చాలన్న కేటీఆర్. కుప్పకూలిన 5 అంతస్తుల భవనం, 2 మృతి, 17 మందికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ మెగా న్యూస్. నమస్కారం.